రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తరువాత బీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుందని చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తరువాత బీఆర్ఎస్ నుండి ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలో చేరలేదు. అదే అసెంబ్లీ ఎన్నికల తరువాత లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుండి నేతలంతా క్యూ కడుతూ కాంగ్రెస్ అలాగే బీజేపీ కండువలు కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ పార్టీ కూల్ అవుతున్న సందర్భంలో బిగ్ షాక్ ఇచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి చేరికను ఒప్పుకోకపోవడంతో ఇక బీజేపీలో చేరుతాడని వార్తలు వచ్చాయి. కానీ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు ఒప్పుకోకున్నా కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదించి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మల్లారెడ్డి ప్రయత్నించారు. అయినా వర్కౌట్ కాకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నారు మల్లారెడ్డి. అయితే ఎన్నికల సమయంలో పార్టీ మార్పు విషయాల జోలికి వెళ్లకుండా కేవలం బీఆర్ఎస్ గెలుపు కోసమే పనిచేసిన మల్లారెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత తిరిగి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మల్లారెడ్డి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడు. రేపు కలుస్తాను అని మల్లారెడ్డి మీడియాతో చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తిరుపతి వెళ్లడం ద్వారా అలాగే కొన్ని ముఖ్యమైన సమావేశాలు ఉండడం ద్వారా మల్లారెడ్డి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయినా మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి వ్యవహార శైలి తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. అయితే నిజానికి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రేవంత్ రెడ్డిని కలుస్తా అంటున్నాడా, లేక తన భూ పంచాయతీల గురించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించడానికి కలుస్తా అంటున్నా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు దాదాపు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు అనే వార్తలు వచ్చాయి. అయితే కేటీఆర్ సైతం డైరెక్ట్ గా అడిగాడట, నేనెందుకు పార్టీ మారుతాను, నేను కేవలం బిజినెస్ పనుల గురించి సీఎం ని కలవడానికి ప్రయత్నిస్తున్నాను అని కేటీఆర్ తో చెప్పాడట. కానీ ఆ తర్వాత వరుసగా ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని అలాగే కర్ణాటక పిసిసి చీఫ్ డికే శివకుమార్ ని కలవడంతో ఇక మల్లారెడ్డి బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం మల్లారెడ్డిని కొంచెం దూరం పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీలో గేట్లు క్లోజ్ కావడంతో తిరిగి బీఆర్ఎస్ అధిష్టానానికి దగ్గరై కేటీఆర్ కి ఇక నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఏం చెయ్యను, నేను వదలను కేటీఆర్ అంటూ మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. అయినా కానీ కేటీఆర్ కొంచెం మల్లారెడ్డిని దూరం పెట్టే ప్రయత్నాలు చేశాడు. అయితే ఒక రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రామన్న, నీకు నాకు కొన్ని పరిస్థితుల వల్ల గ్యాప్ వచ్చింది, మీరు టైం ఇవ్వాలి, ఆ గ్యాప్ ని క్లోజ్ చేస్తాను అని మల్లారెడ్డి చెప్పడంలోనే అందరికీ అర్థమైంది కేటీఆర్ మల్లారెడ్డిని దూరం పెట్టాడు అని. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి కలుస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.